నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. ఒకప్పుడు పప్పు పప్పు అంటూ ట్రోల్స్ కు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు తన తడాఖా చూపిస్తున్నారు. ఇటు పార్లమెంట్ లో అటు ప్రజావేదికల్లోనూ తన విశ్వరూపం చూపిస్తూ రెచ్చిపోతున్నారు. తనదైన శైలిలో అధికార బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి మారల్ బూస్ట్ ఇస్తోంది. నిన్న లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగం పూనకాలు లోడింగ్ అన్నట్టే సాగింది. ఓసారి ఆ వివరాలను చూద్దాం. They don't respect other people's truth. So I said, what do you call these people? She said, I call them idiots. So it's even respecting the rest of the universe. What about these idiots? She says to me, these idiots, they don't listen to anything anyone says. Are open to all winds. Then I said, what about the idiot? రెచ్చిపోయిన రాహుల్, ఈడియట్స్ అంధ భక్తులు అంటూ వ్యాఖ్యలు, బీజేపీ సభ్యుల నిరసనలు, లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ అధికార పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్ పై కూడా విరుచుకుపడ్డారు. మన విద్యా వ్యవస్థ క్రూరంగా మారిపోయిందని, విద్యార్థులకు అసలైన శత్రువు ఆర్ఎస్ఎస్ఏనని మండిపడ్డారు. యూనివర్సిటీల నుంచి ప్రభుత్వం వరకు అంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే నడిపిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. విద్యార్థులు పేపర్ లీక్ వంటి ఘటనలతో ఆందోళనలకు గురయ్యారని, శాంతియుత నిరసన చేస్తున్న వారిని రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారన్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు. ఆందోళనకారులను అణిచివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. సభకు రావడానికి హోంమంత్రికి ధైర్యం లేదంటూ విమర్శించారు. విద్యార్థుల్లో రెండు రకాల వాళ్లు ఉన్నారని, ఒక రకం ఓపెన్ మైండ్తో జ్ఞాన సముపార్జన చేసే వాళ్ళైతే, మరో రకం అంతా తమకే తెలుసునన్న దురహంకారంతో విర్రవీగే ఇడియట్స్ అని అన్నారు. ఇతర ప్రజల అభిప్రాయాలను గౌరవించలేని వీళ్లను స్టూడెంట్స్ అనే కంటే అంధభక్తులు అనడం బెటర్ అన్నారు. మరోవైపు విద్యార్థులు పేపర్ లీక్ అంశంపై శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు. అధికారులను అణిచివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షానే వారికి ఆదేశాలు ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. సభకు రావడానికి హోంమంత్రికి ధైర్యం లేదని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి పదవి నుంచి అమిత్ షాను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. సో వ్యూవర్స్, రాహుల్ గాంధీ ఈ మార్పుపై మీరేమంటారు? దేశంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.